మంచి ఎవరు చెప్పినా అంగీకరించవలసిందే, అందులో సత్యానికి దారుంటే చూడవలసిందే, ఆచరించడానికి అనువుగా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. సో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, నాకు చాలామంది మిత్రులు కానీ, నా ఇంట్లో వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు వేరే వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడం విన్నా నేను. వాళ్ళు ఇట్లా చూశారు, అట్లా అన్నారు, ఇది జరిగింది, అది జరిగింది, దానివల్ల నా ప్రశాంతత పోయింది. సద్గురు ఒక బ్యూటిఫుల్ మాట చెప్పాడు, ఒక చక్కగా కాంటెక్స్ట్లో పెట్టాడు. తనకున్న భాషా పటిమ వల్ల అది జస్ట్ ప్లే చేస్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. రియల్లీ బ్యూటిఫుల్. ఎవడు చెప్పినా అంగీకరించాలి, ఈగో అక్కర్లే. వాట్ ఎవర్ యువర్ లైఫ్ సిచ్యువేషన్, డిసీజ్, డెత్, డివోర్స్, whatever the hell is. సో వాట్ ఎవర్ ద లైఫ్ సిచ్యువేషన్ అంటే జీవితంలో ఏ సందర్భం అన్నా కానీ, అది మరణం కావచ్చు, లేకపోతే రోగం కావచ్చు, లేకపోతే ఉద్యోగం పోవడం కావచ్చు, ఏదైనా సరే, in your life, even if the worst things are happening to you, ఎంత దరిద్రమైన, ఎంత అధమమైన విషయాలు నీ లైఫ్లో జరిగినా ఓకే, స్టిల్ there is no reason for you to get frustrated. అయినప్పటికీ నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఏ రీజన్ లేదంటున్నాడు. Miserable, depressed, whatever, because you came. అంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కానీ, మిజరబుల్ అవ్వడానికి కానీ, లేకపోతే డిప్రెషన్ డిప్రెషన్కి తెలుగులో ఏమంటారో తెలుస్తావదు. సో దానికి కారణమే లేదు అసలు. ఎందుకు? ఒక ఎక్సలెంట్ ఆన్సర్ చెప్పాడు అసలు. Here with nothing, whatever is happening. అరే బాబు, యూ కేమ్ హియర్ నథింగ్. ఇక్కడికి వచ్చావు, ఏమీ తీసుకోకుండా వచ్చావు, నీదంటూ ఏమీ లేదు. అసలు నీదంటూ ఏమీ లేకపోతే నువ్వెక్కడున్నావు? ఎంత కోర్ అండర్స్టాండింగ్ అది. ఏ యోగి చెప్పినా ఇదే చెప్తాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నాకెందుకు బాధ అయితే లేదు, సమస్యలు నాకు లేవా అంటే, అసలు సమస్యగా దాన్ని చూస్తలేదు, ఎదుటి వ్యక్తి మైండ్ అలా ఉంది అని గమనిస్తున్నాను అంతే. You are anyway on the prophet side, and there is an assurance when you go, there is nothing to take. What are you crying? సో ఏదేమైనా నువ్వు ఎంత కొట్లాడినా, బాధపడ్డా, నువ్వు తీసుకుపోయేది ఏమీ లేదు, నథింగ్. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆరాట పడుతున్నావు భయ్? ఎందుకు ఏడుస్తున్నావు? What is it? No, you know what they said, what they did, they looked at me like. ఎంత బాగా చెప్పాడు. మా అత్త అట్లున్నది, మా కోడలు ఇట్లున్నది, అందరి ముందు ఇట్లా చూసి నవ్వింది. ఇట్లాంటి లఫూట్ విషయాలుగా నువ్వు లైఫ్ స్పెండ్ చేస్తున్నది. మా అత్తమ్మ నాకు రెస్పెక్ట్ ఇస్తలేదు. అరే ఎవడిస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది, నువ్వు దేన్ని తీసుకుంటున్నావు అన్నది పాయింట్. They said this, they said that, they did this, they did that. It doesn't matter who did what. Just ఎవరు ఏమన్నా చేసుకొని అస్సలు ఫరక్నే పడతా. అలాగని ఇన్సెన్సిటివ్గా ఉండవని కాదు, నువ్వు అన్నిటికీ అతీతంగా ఉండి పని చేసుకో. What a dastardly thing you're doing to yourself when you make yourself miserable. అసలు నువ్వు గనక ఎవరో ఏదో అన్నారని బాధపడుతుంటే, వాళ్ళన్న ఒక్క మాటకి నీకు పరిచయం ఉన్న 2-3 మధ్యలో వాళ్ళు అట్లా అన్నప్పుడు నువ్వు బాధపడుతుంటే నువ్వెంత పెద్ద మిస్టేక్ చేస్తున్నావు చూడు. అంటే ఒక పనికిరాని విషయానికి నీ జీవితాన్ని తాకట్టు పెడుతున్నావు, రోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నావు, అందమైన ముఖాన్ని మార్చుకుని కూర్చుంటున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బుబల్లా? Nobody has to do anything to you. If you are making yourself stressed, frustrated. సో నిజానికి ఎవరు ఏమీ చేయట్లేదు, నీకు నువ్వే అన్ని గాయాలు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. Miserable, depressed. You don't need enemies. You're on self-help. You're doing great. నీకు శత్రువులు అక్కర్లేదు, నీకు నువ్వే శత్రువు. బికాజ్ పనికిరాని విషయాల్ని పట్టించుకుంటున్నావు కాబట్టి. సో సారాంశం ఏంటంటే, నువ్వు ఏమీ తీసుకొనే రాలేదు ఇక్కడికి. అసలు నువ్వు ఎవడే నాకు అర్థం కాదు బాధపడడానికి. ఎవడేమన్నా అంటే వాడు అంటున్న మనసుని చూడు, ఆ మాటలకు బాధపడకు. నువ్వు ఆనందునివి, నిరాకారునివి, నిరంజనునివి, నిష్కామ కర్మయోగివి, అకారణంగా వికసించిన పుష్పాన్ని తెలుసుకో. ఇది ఊరికే చెప్తున్న మాటలు కాదు, నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు.